మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. దిస్ ఇస్ సత్యం ప్రసాద్. కారు అతి వేగంగా వచ్చి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో వ్యక్తి పరిస్థితి తీవ్రంగా ఉంది. వివరాల్లోకి వెళ్తే చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం తవనంపల్లి మండలం కాణిపాకం పట్టణానికి చెందిన భక్త వసనం చిత్తూరు నగరంలోని బజార్ వీధిలో ఓ ప్రైవేట్ ట్రేడర్స్ లో పనిచేస్తున్నాడు. పని నిమిత్తం కాణిపాకం పట్టణం నుంచి చిత్తూరు వైపుగా సత్తారబావి వద్ద ద్విచక్ర వాహనంలో వస్తూ ఉండగా అతి వేగంగా వచ్చిన తమిళనాడు రిజిస్ట్రేషన్ చెందిన ఒక కారు వెనక నుంచి ఢీకొట్టడంతో కింద పడి అతనికి తీవ్ర గాయాలైంది. హుటాహుటిన స్థానికులు అతని ఫోన్ నెంబర్లోని కాంటాక్ట్స్ కు అందరికీ సమాచారం ఇవ్వడం, అదేవిధంగా 108 కూడా సమాచారం ఇవ్వడంతో స్పందించిన 108 వెంటనే క్షతగాత్రుల్ని చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉంది. ఈ నేపథ్యంలో బంధువులు చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రి వద్దకు చేరుకొని కారు డ్రైవర్ను కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు. ఇదే నేపథ్యంలో పోలీసులకు కూడా వారు ఫిర్యాదు చేశారు. పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో తెలియాల్సింది. ఇటీవల కాలంలో కాణిపాకం బెంగళూరు బైపాస్ రోడ్లో కూడా ఇద్దరు భార్యాభర్తలు తవనంపల్లికి చెందిన వారు బైక్లో వెళ్తూ హెల్మెట్ లేకపోవడంతో వెనక నుండి ఒక గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో కింద పడి ఇద్దరు కూడా చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. ఇదే నేపథ్యంలో ట్రాఫిక్ సిఐ నిత్యబాబు పలువురు పోలీసు అధికారులు ఖచ్చితంగా వాహనాలు నడిపేటప్పుడు హెల్మెట్ ధరించింది, అదేవిధంగా అతి వేగంగా వాహనాలు నడపకండి అని ఎన్నిసార్లు చెప్తున్నప్పటికీ వాహనదారులు మాత్రం ఇది నిర్లక్ష్యం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసు అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు, ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి సురక్షిత ప్రయాణాన్ని చేయండి అని చెప్పారు.